ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సినిమా అనేది ఒక కళాత్మక వ్యాపారం. అందుకే ఇక్కడ ప్రతిదీ సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. సింగిల్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మరో ప్రాజెక్ట్ డిజాస్టర్ అయితే కెరియర్ మొత్తం రివర్స్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోయాడు లోకనాయకుడు కమల్ హాసన్. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కమల్ హాసన్. వరల్డ్ వైడ్ గా 600 కోట్లు వసూలు చేశాడు. ఓవర్సీస్ లోనూ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నాడు. దీంతో లోకనాయకుడి కెరీర్ బౌన్స్ బ్యాక్ అయిందని సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. కట్ చేస్తే రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఉలగనాయన్ కెరీర్ మళ్లీ సందిగ్ధంలో పడింది. కమల్ చేతిలో ప్రెజెంట్ థగ్ లైఫ్ మూవీ ఉంది. 36 ఏళ్ల తర్వాత ఉలగనాయకంతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మణిరత్నం. ఇందులో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు లోకనాయకుడు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజుల్లో మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకుంది యూనిట్. ఈ సినిమా రిజల్ట్ పైనే కమల్ కెరీర్ ఆధారపడి ఉంది. థగ్ లైఫ్ హిట్ అయితే లోకనాయకుడు కెరీర్లో మళ్లీ ఊపొస్తుంది. తగ్గిన మార్కెట్ మొత్తం సెట్ రైట్ అవుతుంది. ఏమాత్రం తేడా కొట్టినా విక్రమ్ సక్సెస్ గాలివాటమని తేలిపోతుంది. మరి టఫ్ సిచ్యువేషన్ ని కమల్ ఎలా ఓవర్కమ్ చేస్తాడో చూడాలి. ఓ సినిమాకి కథ ఎంత ప్రాముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మూవీ హిట్ అవ్వాలంటే స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయాలి. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అప్పుడే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అందుకే కొత్త ట్యూన్స్ ఇచ్చే సంగీత దర్శకుల కోసం సర్చింగ్ మొదలు పెట్టేశారు మేకర్స్. సీనియర్ కంపోజర్స్ ని పక్కన పెట్టి మరీ యంగ్ టాలెంట్ కి ఆఫర్స్ ఇచ్చేందుకు సై అంటున్నారు. సౌత్ లో ఏఆర్ రెహమాన్, మణి శర్మ శకం ముగిసింది. తమన్, దేవిశ్రీ ప్రసాద్, హరీష్ జయరాజ్ కెరియర్ క్లైమాక్స్ కి చేరింది. డిఫరెంట్ ట్యూన్స్ తో అట్రాక్ట్ చేసిన అనిరుద్ ట్రాక్ తప్పితే కేజీఎఫ్ తో మెప్పించిన రవి బసూర్ 1 మూవీ వండర్ గా మిగిలిపోయాడు. దీంతో కొత్త ట్యూన్స్ తో కిక్కిచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కోసం సర్చింగ్ మొదలుపెట్టారు మేకర్స్. ప్రెజెంట్ ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు సంతోష్ నారాయణ్. కల్కికి ముందు మికీ జే మేయర్ ను ఎంపిక చేశాడు నాగశ్విన్. తర్వాత అతడి స్థానంలో సంతోష్ నారాయణ్ ను తీసుకొచ్చాడు. ఇందులో సాంగ్స్ యావరేజ్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోష్ నారాయణ్ కి డిమాండ్ పెరిగింది. ప్రెజెంట్ తన దగ్గర 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విరూపాక్ష, మంగళవారం సినిమాలకు బెస్ట్ ట్యూన్స్ ఇచ్చిన అజనీష్ లోక్నాథ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. ప్రెజెంట్ కిచ్చా సుదీప్, మ్యాక్స్ ఉపేంద్ర, యుఐ బగీరాతో పాటు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా 2కి మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే తెలుగు నుంచి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ అజనీష్ అకౌంట్ లో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. సౌత్ లో సినిమాకి క్రేజ్ పెంచుకుంటున్న మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. అర్జున్ రెడ్డితో సాలిడ్ సక్సెస్ దక్కించుకున్న తాను తర్వాత కబీర్ సింగ్, తన్హాజీకి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ కి గూస్ బంప్స్ తెప్పించే బీజిఎం ఇచ్చి నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. అందుకే హర్షవర్ధన్ తో వర్క్ చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ తో సందీప్ చేసే స్పిరిట్ కి ఈ డైరెక్టర్ నే ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరో 2 హిందీ ప్రాజెక్ట్స్ కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నాయట. మొత్తానికి సీనియర్ కంపోజర్స్ రొటీన్ సాంగ్స్ తో విసుగు పుట్టించడం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. బాలీవుడ్ ని బ్యాడ్ టైం బాధేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ కాంటెంట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు మాత్రం మ్యాజిక్ చేస్తున్నాయి. టఫ్ ఫైట్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో 70కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఫైటర్ మధ్యలో యూటర్న్ తీసుకుంటే యాక్షన్ కంటెంట్ తో వచ్చిన బడే మియా చోటే మియా, యోధ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. బయోపిక్స్ జానర్ లో వచ్చిన మైదాన్, శ్రీకాంత్ కూడా పాత సెంటిమెంట్ ని రిపీట్ చేయలేకపోయాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శైతాన్. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ మార్చి 8న ఆడియన్స్ ముందుకొచ్చింది. తొలి వారంలోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. సినీ లవర్స్ కి ముచ్చమటలు పట్టించే హర్రర్ కంటెంట్ కావడంతో థియేటర్స్ కి క్యూ కట్టారు ఆడియన్స్. బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన మరో మూవీ ముంజు. జూన్ 7న థియేటర్స్ లో దిగిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కల్కి లాంటి పెద్ద సినిమా గట్టి పోటీ ఇచ్చిన 17 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ ఎవరూ లేరు. డైరెక్టర్ కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేయడంతో ముంజు సెంచరీ వసూళ్లు రాబట్టింది. ఓటీటీలో కూడా సత్తా చాటుతుంది.
బీటౌన్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మరో చిన్న సినిమా లాపటా లేడీస్. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ మార్చి 1న థియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో లాపటా లేడీస్ ని ఎగబడి చూస్తున్నారు. స్క్రీన్ ప్లే, కామెడీ వెర్షన్ లో కిరణ్ రావు ఇచ్చిన ట్రీట్మెంట్ అన్ని వర్గాల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందుకే 4 కోట్ల బడ్జెట్ పెడితే 30 కోట్లు రాబట్టింది. మొత్తానికి బాలీవుడ్ లో పెద్ద స్టార్స్ సినిమాలు డిజాస్టర్ అవుతుంటే చడీ చప్పుడు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. మొన్నటి వరకు కన్నడ సినిమా అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. నార్త్ లో బాలీవుడ్, సౌత్ లో తెలుగు, తమిళం, మలయాళ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉండేది. అయితే కేజీఎఫ్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. కాంతారాతో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి మరో 4 క్రేజీ ప్రాజెక్ట్స్. ఇండియాలో ఇప్పుడు సౌత్ సినిమాలదే హవా. అయితే సౌత్ సినిమాల్లో ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత ఉంది. కమర్షియల్ కథలకు తెలుగు సినిమా, ప్రయోగాలకు మలయాళ సినిమా కేర్ ఆఫ్ అయితే కొత్త కంటెంట్ కి పెద్దపీట వేస్తోంది శాండిల్వుడ్. కేజీఎఫ్, కాంతారతో మొదలైన కొత్త ప్రయోగాలు ఇప్పుడు మళ్లీ కంటిన్యూ కాబోతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్స్. విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ తో కొత్త పాయింట్ ని తెరపైకి తెస్తున్నాడు కిచ్చా సుదీప్. హై యాక్షన్ తో సరికొత్త థ్రిల్ ని అందించబోతున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుఐ. ఈ ప్రాజెక్ట్ ని ఊహలకు అందని కథాంశంతో డిఫరెంట్ కంటెంట్ తో డిజైన్ చేశాడు డైరెక్టర్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా స్టోరీ ఏంటన్నది రివీల్ చేయలేదు. జైల్లో బందీలైన కొన్ని వందల మంది హాహాకారాలు, భిన్నమైన గెటప్లతో కనిపించే పాత్రలు, చివర్లో వాళ్లని ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో, ఇలా టీజర్ మొత్తం భిన్నమైన ఎలిమెంట్స్ తో మిక్స్ చేశాడు ఉపేంద్ర. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. త్వరలో ఈ సినిమా కూడా 9 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతారా 1 తో హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా 2 పై వర్క్ చేస్తున్నాడు. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన సన్నివేశాల కోసం కుందాపురం ప్రపంచాన్ని సెట్ రూపంలో పునఃసృష్టి చేస్తున్నాడు. ప్రీక్వెల్ పార్ట్ లో జిఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని బరిలో దింపుతున్నాడు. ఒక పక్క సెట్ల నిర్మాణం జరుగుతూ ఉండగానే కాస్టింగ్ మొత్తానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టులో కాంతారా 2 షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నర్తన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ భైరతి రణగల్. గతంలో బ్లాక్ బస్టర్ అయిన మఫ్తికిది సీక్వెల్. ఫుల్ మాస్ కంటెంట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. స్టోరీపై గట్టి నమ్మకం ఉండడంతో ఇతర భాషా సినిమాలతో పోటీకి సై అంటోంది. ఈ సినిమా కూడా నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుందనే కామెంట్స్ శాండిల్వుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి కేజీఎఫ్, కాంతారా 1 తో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి ఈ 4 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. నార్త్ లో సౌత్ బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. కత్తిలాంటి కట్అవుట్ ఉంటే పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోస్. కానీ ఈ ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఓ 3 హాట్ లేడీస్. కొత్త ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సమంత టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. లాస్ట్ ఇయర్ శాకుంతలం, ఖుషి మూవీస్ తో సత్తా చాటింది. తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చింది. ప్రెజెంట్ వరుణ్ ధావన్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న తాను బిగ్ ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ శామ్ కి క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఏది నిజం కావడం లేదు. దీంతో శామ్ పై వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపడేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమంత ఎందుకు కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు క్వశ్చన్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉన్న శామ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మాస్టర్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన మాలవిక మోహన్ కూడా ఇప్పుడు కాలాన్ని కరిగించే ప్రాసెస్ ని షురూ చేసింది. విక్రమ్ తో తంగలాన్ చేసిన తాను ఇప్పుడు రాజాసాబ్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే తెలుగు నుంచి 4-5 ఆఫర్స్ వెళ్లాయి. కానీ ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. అలా అని కోలీవుడ్ లో కూడా బిజీగా లేదు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేస్తూ కాలాన్ని కరిగిస్తోంది. సౌత్, నార్త్ లో మంచి డిమాండ్ ఉన్నా తన క్రేజ్ ని క్యాచ్ చేసుకోవడం లేదు. ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఇప్పుడు బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తోంది. అప్పుడెప్పుడో మిస్టర్ మజ్నుతో మెరిసిన తాను తర్వాత పెద్దగా ఫోకస్ అవ్వలేదు. పవన్ తో హరిహర వీరమల్లు చేస్తున్న
అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కోలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నా ఎందుకో ఒప్పుకోవడం లేదు. ప్రెజెంట్ హాట్ ఫోటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన కటౌట్ కనుమరుగు అవ్వకుండా జాగ్రత్త పడుతోంది. మొత్తానికి ఈ ముగ్గురు బ్యూటీస్ కి మంచి డిమాండ్ ఉంది. సౌత్ నార్త్ లో ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఏది సెట్స్ పైకి వెళ్లడం లేదు. సౌత్ ఇండియాలో ఒకప్పుడు తమిళ డైరెక్టర్స్ కి ఫుల్ డిమాండ్ ఉండేది. కత్తి లాంటి కథలతో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన రికార్డ్ వాళ్ళది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కమర్షియల్ కథకి సోషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసినా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన దర్శకులే ఇప్పుడు భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ లో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ఫోకస్ అయ్యారు శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్. అరవా అడ్డాలో ఎన్నో మరుపురాని సినిమాలను తెరకెక్కించారు. కోలీవుడ్ సినిమా అంటే ఖచ్చితంగా శంకర్ కి ఒక పేజీ ఉంటుంది. తన సినిమాలతో తమిళ ఇండస్ట్రీ స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి చేర్చాడు. ఇక మురుగదాస్ విషయానికొస్తే కమర్షియల్ కథకి సోషల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక ప్రేమ కథలు, కాప్ స్టోరీస్ తో ఆడియన్స్ కి ఒక సరికొత్త థ్రిల్ ని అందించాడు గౌతమ్ మీనన్. అయితే ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో తికమక పడుతున్నారు. శంకర్ సినిమాల్లో సోషల్ కాన్సెప్ట్ కి తోడు ఆడియన్స్ ని కట్టిపడేసే ఇమోషన్స్ ఎక్కువగా ఉండేవి. కానీ లాస్ట్ 5 years నుంచి స్ట్రాటజీ మారింది. తన నుంచి వచ్చిన స్నేహితుడు, ఐ, రోబో 2.0, ఇండియన్ 2 సినిమాల్లో ఇవి పూర్తిగా మిస్ అయ్యాయి. గ్రాండ్నెస్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో శంకర్ ఒరిజినాలిటీ మిస్ చేశాడనే అభిప్రాయం తెరపైకొస్తోంది. ఇదే ఇండియన్ 2 కి మైనస్ అయింది. అయితే ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న గేమ్ చేంజర్ సినిమా శంకర్ కెరియర్ కి చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే శంకర్ కెరియర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. ఏఆర్ మురుగదాస్ విషయానికొస్తే 2014లో సల్మాన్ తో జై హో సినిమా చేస్తే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత కోలీవుడ్ లో చేసిన కత్తి, సర్కార్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. భారీ వసూళ్లు తెచ్చాయి. కానీ తెలుగులో చేసిన స్పైడర్, రజనీకాంత్ తో చేసిన దర్బార్ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో మురుగదాస్ కెరియర్ మళ్లీ డైలమాలో పడింది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో మురుగదాస్ కథలు ఉంటున్నాయి అనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతోంది. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ తో సికిందర్, శివకార్తికేయన్ తో మరో మూవీ చేస్తున్నాడు మురుగదాస్. ఈ 2 సినిమాల రిజల్ట్ తన కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారాయి. కోలీవుడ్ లో 2016 నుంచి ఇప్పటి వరకు 4 సినిమాలు చేశాడు గౌతమ్ మీనన్. ఇందులో 3 సినిమాలు ఫెయిల్ అయితే విక్రమ్ తో చేసిన ధృవ నక్షత్రం రిలీజ్ కాలేదు. ప్రెజెంట్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్న గౌతమ్ మీనన్ డైరెక్టర్ గా సింబుతో ఒకటి, అఖిల్ తో మరో మూవీ చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇందులో ఏది ఫైనల్ అయినా వెంటనే సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఒకప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ తమిళ దర్శకులు ఇప్పుడు భారీ కంబ్యాక్ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ ఈ ముగ్గురు కెరియర్స్ కి ఎలాంటి బౌన్స్ బ్యాక్ ని అందిస్తాయో చూడాలి.